హాయ్ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం. అంటే ఈరోజు 29/6/2021 అనమాట. ఈ సాక్షి న్యూస్ పేపర్ చూద్దాం అనమాట. చూద్దాం. హెడ్లైన్స్లో రాజశేఖర రెడ్డి గారి కొటేషన్ ఉంది. ప్రజల రుణం తీర్చుకునేందుకు ఎంత కృషి చేయడానికైనా నేను సిద్ధం అంటూ ఆయన కొటేషన్ రాసి పెట్టారు. ఇది సాక్షి పేపర్ ఫస్ట్ మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటిది. చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్లో పైన ఒక లైన్ ఉంది చూసారా, సాక్షి పేపర్ కంటే దిగువ. పిట్ట పిచ్చి పరాకాష్ఠకు ట్విట్టర్ హద్దుమీరి ప్రవర్తిస్తుంది. జమ్మూ కాశ్మీర్ లడాఖ్లో ప్రత్యేక దేశంగా తన వెబ్సైట్లో ప్రపంచ పటంలో చూపింది అంటూ ఒక చిన్న ఆర్టికల్స్ రాశారు. ఇది 6th పేజీలో ఉందన్నమాట. నేను ఏం చేస్తానంటే ఈరోజు ఈ యొక్క పేపరు డిస్క్రిప్షన్లో పెడతాను. నేను హెడ్లైన్స్ చదువుతాను కదా, మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేటోళ్ళు అది కూడా డౌన్లోడ్ చేసి చదువుకోండి. మరో ఉగ్ర కుట్ర భగ్నం. జమ్మూ కాశ్మీర్లో ఐఏఎఫ్ స్థావరంపై డ్రోన్లు దాడి జరిగిన గంటల్లోనే అదే తరహా ఘటన పునరావృతమవటం సంచలనం రేపింది. ఇదొకటి. గోడకు కొట్టిన బంతిల. 10 ఏళ్ల క్రితం భర్త తల్లిదండ్రులు వదిలేయగా ఏ ఊళ్ళో నిమ్మరసం ఐస్ క్రీములు అమ్మిందో అక్కడే ఎస్ఐ అయినా అని శివపై ఒక కథనం రాశారు. వ్యాక్సినేషన్లో రికార్డు. అమెరికాలో ఇప్పటి వరకు 32.33 కోట్ల మందికి వ్యాక్సిన్ ఇవ్వగా భారతదేశంలో 32.36 కోట్ల డోసులు అందించారు. ఇది ఈ పైన ఆర్టికల్స్లో ఉన్నదన్నమాట. ఇప్పుడు మెయిన్ పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్ చూద్దాం. 8 జిల్లాల్లో ఆంక్షల సడలింపు. ఉదయం 6 నుంచి రాత్రి 9 వరకు సడలింపు. ఆ తర్వాత రాత్రంతా కర్ఫ్యూ అంటూ మెయిన్ ఆర్టికల్ రాశారన్నమాట. చూడండి, ఈ ఆర్టికల్స్లో ఉభయ గోదావరి, కృష్ణా, చిత్తూరు, ప్రకాశం సాయంత్రం 6 వరకు సడలింపు. అప్పటి నుంచి ఉదయం 6 వరకు కర్ఫ్యూ. జూలై 1 నుంచి 7 వరకు వర్తింపు. పాజిటివిటీ రేటు ఆధారంగా ప్రభుత్వ ఆదేశాలు. కోవిడ్ బాధితులకు మెరుగ్గా సైకలాజికల్ కౌన్సిలింగ్లు. కోవిడ్పై ముఖ్యమంత్రి జగన్ ఉన్నత స్థాయి సమీక్ష అంటూ రాశారనమాట. ఇక్కడ చూద్దాం. ఇదే హెడ్లైన్స్లోనూ కోవిడ్ పోర్లు మంచి పేరు వచ్చిందని తప్పుడు రాతలు. ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించడమే వీటి వెనుక ఉద్దేశము. అందుబాటులో 70% పైగా ఆక్సిజన్ బెడ్లు, వెంటిలేటర్లు. ఇలాంటప్పుడు ఆక్సిజన్ లేక రోగులు చనిపోయినట్లు ఎలా రాశారు? కోవిడ్ ప్రభావాన్ని చులకనగా చేశారంటూ మరో పత్రికలో నిగ్గొసు రాతలు. సీఎం స్థాయిని దిగదార్చడమే వారి ఉద్దేశం. కోవిడ్పై సమీక్షలో ప్రస్తావన వచ్చిన పత్రికా కథనాలపై సీఎం జగన్ స్పందన. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్న అధికారులు అనమాట. ఇది మెయిన్ పేజ్లో ఇది మెయిన్గా రాసినటువంటి న్యూస్ అనమాట. నెక్స్ట్ చూద్దాం. తోడేస్తున్న తెలంగాణ. శ్రీశైలం కృష్ణా బోర్డుకు ఆదేశాలు బేఖాతరు. పూర్తి సామర్థ్యంతో జల విద్యుతోత్పత్తికి ఉత్తర్వులు. కనీస డ్రాయింగ్ లెవెల్ 834 అడుగులు. 796 అడుగుల నుంచే కరెంటు ఉత్పత్తి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలో తాగునీరు, సాగునీటి కటకట. నీటి మట్టం 880 అడుగులు చేరేదెప్పుడు? రాయలసీమ గొంతు తడిచేదెప్పుడు? ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సీమ ఎత్తిపోతల పథకం చేపట్టని ఏపీ అంటూ ఈ ఒక ఆర్టికల్ మెయిన్లో రాశారనమాట. ఇక్కడ రైట్ సైడ్లో ఒకటి, ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోస్. కోవిడ్ ప్రభావిత ఎకానమీ ఉద్దీపనకు కేంద్రం 6.29 లక్షల కోట్ల ప్యాకేజీ. వైద్య మౌలిక సదుపాయాలకు చిన్న సంస్థలపై ప్రత్యేక దృష్టి. హెల్త్ కేర్ సహా వివిధ అంశాలకు 1.1 లక్షల కోట్లు రుణ హామీ పథకం. ఈసీఎల్జీఎస్ పరిమితి 4-5 లక్షల కోట్ల పెంపు. 5 లక్షల మందికి విదేశీ టూరిస్టులకు ఉచిత వీసా. టూరిస్ట్ గైడ్లకు, ఏజెన్సీలకు రుణాలు అంటూ కేంద్ర మంత్రి నిన్న ప్రెస్ మీట్లో డీటెయిల్స్ అనమాట ఇవి. నెక్స్ట్ చూద్దాం. ఇస్ గుప్చప్ అంటూ సింహాచల భూములపై భాగోతం. ఉన్నత అధికారులు అప్పటి ప్రభుత్వ పెద్దల హుకుం. ఈవో స్థాయిలో గుట్టుగా సాగుతున్న ఈ గోల్మాల్పై విచారణ. నాటి కమిషనర్ మౌఖిక ఆదేశాలు. 3 రోజుల్లో 3 అధికారులు విచారణ. ఆలయ ఆస్తులు రిజిస్టర్ నుంచి భూముల తొలగింపు నిబంధనలకు విరుద్ధమైన నివేదిక. ఆ తర్వాత హఠాత్తుగా సైలెంట్. ఇది మన విశాఖపట్నం యొక్క సింహాచలం భూముల గురించి రాసినటువంటి ఆర్టికల్. ఇక్కడ తప్పులు సరిదిద్దే పోస్టుల భర్తీ. అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులపై కసరత్తు. గతంలో నేషనలైజేషన్ పేరిట తమ వారికి ఇష్టారాజ్యం పోస్టుల మార్పులు. గతంలో 1100 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకే నోటిఫికేషను. ఇప్పుడు 2000 పోస్టులకు భర్తీకి నిర్ణయం. ఫిబ్రవరి నోటిఫికేషన్. పోస్టులు పునర్వ్యవస్థీకరణపై ఉన్నత విద్యామండలి దృష్టి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. భర్తే కాలయముడు. వీడిన తిరుపతి సాఫ్ట్వేర్ ఇంజనీర్ భువనేశ్వరి హత్య కేసు. భార్యని హత్య చేసి సూట్ కేసులో ప్యాక్ చేసి భర్త శ్రీకాంత్ రెడ్డి. తిరుపతి రుయా ఆసుపత్రి వెనుక దహనం చేసిన వైనం. కరోనాతో భార్య మరణించినట్లు బంధువులు కట్టుకథ. ఇది ఒక ఆర్టికల్ అన్నమాట. ఉద్యాన పంటల హబ్గా నూజివీడు అంటూ కరువు తీరేలా ఎరువులు.
మార్కెట్ ముందస్తు వ్యూహం, సీజన్కు ముందే బఫర్ స్టాక్, ఆర్బీకేలకు గోదాములో 1.77 లక్షల టన్నుల నిల్వ, మార్కెట్ కంటే తక్కువ ధరకు అందుబాటులో అంటూ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇది న్యూస్ రీల్ అనేసి లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉందన్నమాట. టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు, సుగాలి ప్రీతి కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేస్తుంది, స్కూళ్ళు సమీపంలో సిగరెట్ పాన్ షాపులు క్లోజు, రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం అంటూ ఇది మెయిన్ ఎడిషన్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది నెక్స్ట్ పేజ్ అనమాట. ఈ పేజ్లో కూడా ఒక ఎడిషన్ కోవిడ్-4లో మంచి పేరు వచ్చిందనే తప్పుడు రాతలు. ఇది మొదటి పేజ్ అంటే లాస్ట్ పేజ్ అనమాట. మెయిన్ పేజ్లో ఉన్నటువంటి 8 జిల్లాల్లో ఆంక్షల సడలింపులు అంటూ ఇది కూడా మెయిన్ ఎడిషన్ మెయిన్ పేజ్లో ఉన్నటువంటి కంటిన్యూస్ను. ఆక్సిజన్ కొరత లేదు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ రాశారు. అవాస్తవాలు రాయడం మంచిది కాదు, ఆక్సిజన్ అందుబాటులో ఉన్నా కూడా దుష్ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారం చేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్ సింఘల్. ఇది ఈ ఆర్టికల్ ఉంది. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రైతులకు మేలు, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అనమాట. తోడేస్తున్న తెలంగాణ అంటూ మొదటి పేజ్ కంటిన్యూషన్. ఇది నెక్స్ట్ తప్పులు సరిదిద్ది పోస్టులు భర్తీ, ఇది కూడా మొదటి పేజ్ కంటిన్యూషన్ అనమాట. స్కూళ్ళు సమీపంలో సిగరెట్లు పాన్ షాపులు క్లోజ్ అంటూ ఇది కూడా మొదటి పేజీలో కింద ఉందన్నమాట. అది కూడా కంటిన్యూషన్ అనమాట. రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం అంటూ ఇది మొదటి పేజీ కంటిన్యూషన్ అనమాట. చూద్దాం. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూకు ఆసుపత్రులు పనులు ఫైల్ అంటూ ఒక ఆర్టికల్ ఉంది. కోవిడ్ బాధితులకు దాతల నుంచి 24.5 కోట్ల సహాయం అని, విజయనగరం మహిళకు డెల్టా వేరియంట్ అని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగా ఉన్నట్లనే డిఎంహెచ్ఓ వెల్లడి అనమాట. శ్రీశైలం ప్రాజెక్టుకు వరద అంటూ చిన్న ఆర్టికల్ రాశారు. 2 రోజుల్లో మోస్తారు వర్షాలు అంటూ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇది సెకండ్ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఈస్ గుప్చప్ అంటూ ఇది కూడా ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి కంటిన్యూషన్. దిశ యాప్తో మహిళా భద్రతకు భరోసా, నేడు గల్లుపుడిలో దిశ యాప్ అవగాహన సదస్సు, పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఇది ఇక్కడ ఉన్నటువంటిది. చెప్పిన దానికన్నా మిన్నగా బీసీలకు గౌరవం, బీసీలకు సీఎం జగన్ సముచిత స్థానం, సముచిత ప్రాధాన్యం, బీసీ కార్పొరేషన్ చైర్మన్లతో వర్చువల్ సమావేశంలో వక్తలు. విద్యారంగ ప్రక్షాళన తర్వాతే ఖాళీల భర్తీ, ఒక్క స్కూలు మూతపడదు, ఒక్క టీచర్ ఉద్యోగం పోదు, 2 ఏళ్లలోనే 1.83 లక్షల ఉద్యోగాలు, స్వతంత్ర భారత చరిత్రలో ఎప్పుడైనా ఉందా, చంద్రబాబు కోసం ఎల్లో మీడియా తప్పుడు కథనాలు, వైఎస్ జగన్పై విషం కక్కడమే అజెండా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. దేవాదాయ పదోన్నతులు కమిటీ కాలపరిమితి పొడిగింపు అంటూ ఆర్టికల్. మైనింగ్ ఆధారిత ఇండస్ట్రీకి తోడ్పాటు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. రాష్ట్రంలో సిలికా శాండు, డోలమైటు, లైమ్ నిల్వలు పుష్కలం, గ్లాస్ తయారీలో పరిశ్రమలకు కీలక ఖనిజాలకు మనసొంతం, భారీ గ్లాస్ తయారీ పరిశ్రమలు రాష్ట్రం వైపు చూస్తున్నాయి. మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి, మేకపాటి గౌతమ్ రెడ్డి అన్నమాట. ఇది ఉన్నటువంటి ఆర్టికల్. లెఫ్ట్ సైడ్లో ఒక ఆర్టికల్ ఉంది. సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలుపుతున్న సిఎస్ ఆదిత్యనాథ్ దాసు. వారానికి 5 రోజులు, పని విధానం మరో ఏడాది. కారుణ్య నియామక సిబ్బందికి కంప్యూటర్ ప్రావీణ్య పరీక్షలు. ఏపీ ప్రభుత్వంపై బలవంతపు చర్యలకు గాలేరు నగరి నష్టపరిహార కేసులో ఏపీ హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశం. సంక్షేమ పథకాలకు ఆ మొత్తం ఖర్చు ప్రశంసనీయం. అధికారుల తీరు వల్ల ప్రభుత్వం నిందలు పడాల్సి వస్తుంది. సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ లోపభయిష్టం. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవానంద. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఇది ఎడిటోరియల్ పేజ్ అనమాట. జనధనానికి జవాబుదారీ లేదా అంటూ దేవేందర్ శర్మ గారు రాశారు. కరోనా వల్ల మధ్యతరగతి మరింత నిరుపేదమైంది, నిరుద్యోగం పెరిగిపోయింది, కానీ కోటీశ్వరుల సంపద మాత్రం 35% పెరిగింది. కార్పొరేట్ లాభాలు పెరిగినంత మాత్రాన ధనికుల నుంచి అధికంగా పన్ను వసూళ్లు ఉంటాయా అనలే. కోటీశ్వరులు భారీగా పన్నులు రాయితీలు లభిస్తుంటే మిగతా వర్గాలు మరిన్ని పన్నులు తెలుస్తున్నాయి. ఇప్పుడు విధిలోని సామాన్యుడి సైతం పెట్రోలు డీజిల్పై పన్ను రూపంలో 5.70 లక్షల కోట్లు అధికంగా పెంచాల్సి వచ్చింది. బ్యాంకులు వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తే గగ్గోలు పెడుతుంటాం, కానీ కోటీశ్వర లాభం కలిగేలా లక్షల కోట్లు మేర మొండి బకాయిలు మాఫీ చేస్తుంటే మాట్లాడడం, ప్రజాధనాన్ని ఇలా చట్టబద్ధంగా కొట్టేస్తుంటే అనుమతించాల్సిందేనా అంటూ
దేవేంద్ర శర్మ గారు ఆర్టికల్ రాశారు. ఇది బాగుంది, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు చదువుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను అనమాట. ఈ సాక్షి ఆర్టికల్ ఉగ్రవాదులకు కొత్త ఎత్తుగడ అంటూ సాక్షి ఒక ఆర్టికల్ రాసిందనమాట. అది కూడా బాగానే ఉంది, చదువుకోండి. తండ్రి సంకల్పం తనయుడు సహకారం అంటూ డాక్టర్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు రాశారనమాట. అది కూడా బాగానే ఉంది, చదవండి. సిరి సంపదలు జ్యోతిర్మయంలో ఒక ఆర్టికల్ రాశారు. ఇది ఎడిటోరియల్ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. 1 minute. వివాదాలు లేకుండా వైఎస్ఆర్ జగనన్న భూరక్ష, 1000 కోట్లతో 3 విడతలుగా సర్వే పూర్తి. అత్యాధునిక టెక్నాలజీతో సుశిక్షితులైన యంత్రాంగంతో సర్వే. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణందాస్. పెనాపిల్ పండ్ల కింద గంజాయి బస్తాలు లారీలో తరలిస్తుండగా పట్టివేత. 1020 కేజీల గంజాయి స్వాధీనం, 2 అరెస్టు. చివరి రక్త బొట్టు వరకు వైఎస్ జగన్తోనే, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి. ఏబిఎన్ టీవీ5 ఛానల్స్పై మండిపాటు. రూయా ఘటనపై నివేదికలు మా ముందుంచండి హైకోర్టు. పసిబిడ్డలు ఉసురు తీసిన బాబాయ్ కర్రతో తీవ్రంగా కొట్టడంతో 2 చిన్నారుల మృతి, గుంటూరు జిల్లాలో ఘటన. ఇది ఈ పేజీలో ఉన్నటువంటి ఆర్టికల్స్. లెఫ్ట్ సైడ్లో చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి, అది కూడా చూద్దాం. రద్దయిన రైలు పునరుద్ధరణ అంటూ విజయవాడ పశ్చిమ నుంచి అనమాట. ఇది జూలై నుంచి మస్కట్కు విమాన సర్వీసు. ఇది గన్నవరం నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పేజ్ చూద్దాం. పిచ్చి పరాకాష్ఠకు అంటే ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటి కంటిన్యూస్ను, అంటే ఇది ట్విట్టర్ గురించి అనమాట. మరో ఉగ్ర కుట్ర భగ్నం అంటూ ఒక ఆర్టికల్ అనమాట. ఇది కూడా ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటిది. టీకా ప్రభావాన్ని డెల్టా ప్లస్ తగ్గించలేదు, ఇది కూడా ఫస్ట్ పేజ్లో ఉన్నది. గవర్నర్ దినకర్ పచ్చి అవినీతిపరుడు, ఆయన్ను పదవి నుంచి తొలగించాలి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ డిమాండ్. సగానికి పైగా పిల్లల్లో కోవిడ్ యాంటీబాడీలు, వ్యవధి పెరిగితేనే మేలు, 2వ డోసు టీకాకు 10 నెలల వ్యవధి. ఆదాయంలో సగానికి పైగా పనులకే, రాష్ట్రపతి చమక్. మనమే నెంబర్ 1, వ్యాక్సినేషన్లో అమెరికాను వెనక్కి నెట్టిన భారత్ అంటూ ఒక ఆర్టికల్ అనమాట. ఇక్కడ చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి, చూద్దాం. ఢిల్లీలో 120 కోట్లు హెరాయిన్ స్వాధీనం. అగ్ని ప్రైమ్ క్షిపణి పరీక్ష విజయవంతం, ఇది బాలసోర్లో చేశారు. ఫేస్బుక్ గూగుల్పై పార్లమెంటరీ సంఘం ఆగ్రహం. విస్తృత మార్కెట్లకి 2DG. దేశంలో 40,000కు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు. చైనా సరిహద్దు అదనంగా 20,000 మంది సైనికులు. ఇక్కడ బ్లాక్ ఫంగస్ గురించి ఒక వీడియో చేసాం, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. అది ఎలా వస్తుందో డీటెయిల్స్ ఉన్నాయి, ఎవరైనా ఉంటే చూసుకోండి. నెక్స్ట్ చూద్దాం. ఇది సాక్షి అమరావతి అనమాట. ఉద్యాన పంటల హబ్గా న్యూస్ వీడు, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు అనమాట. 11,000 కేసులు నమోదు చేశాం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. 12 ఏళ్ల కల ఫలించిన వేళ మచిలీపట్నం డిఈఓ కార్యాలయం ప్రాంగణంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న అభ్యర్థులు. ఇది ఈ ఆర్టికల్స్లో ఉంది. నెక్స్ట్ చూద్దాం. 18 అంశాలకు స్థాయి ఓకే, మేయర్ భాగ్యలక్ష్మి అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశం అనమాట. ఇక్కడ చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి, అవి కూడా చూద్దాం. 11,000 కేసులు నమోదు చేసామంటూ, ఎస్టీ గురుకుల పాఠశాలలో బాలికల ప్రవేశానికి దరఖాస్తులు అంటూ, విద్యాభివృద్ధికి కృషి చేయాలంటూ, నకిలీ సర్టిఫికేట్ల కేసులో దుర్గగుడి ఉద్యోగి అరెస్ట్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆర్టికల్స్ అనమాట. మనకి రైట్ సైడ్లో కూడా రేపు బీసీ కార్పొరేషన్ చైర్మన్ కార్యాలయాలు ప్రారంభమని, పార్లమెంట్ పరిధిలో యూనిట్లని, ఇది ఉద్యానవన పంటల హబ్గా న్యూస్ వీడ్లో ఉన్నటువంటి ఆర్టికల్లో ఉంది. హౌసింగ్ గ్రౌండింగ్ మేళా ఏర్పాటు పరిశీలనని, పచ్చదనమే అంటూ ఒక ఆర్టికల్ రాశారనమాట. ఇది ఈ పేజ్లో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. మహిళల భద్రతకి మొదటి ప్రాధాన్యం, జిల్లా కర్ఫ్యూలో అమలు కఠినం చేయండి, నిబంధనలు అతిక్రమిస్తే వాహనాలు సీజు, టెలికాన్ఫరెన్స్లో ఎస్పీ రవీంద్రనాథ్ బాబు అనమాట. ఇది వైఎస్ఆర్సీపీతోనే రాష్ట్రాభివృద్ధి, టీడీపీ నేతలు పార్టీలోకి ఆహ్వానిస్తున్న మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, వైఎస్ఆర్సీపీలో చేరిన పలువురు టీడీపీ నాయకులు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. బాధ్యతలు చేపట్టిన దిశ డిఎస్పీ రాజ్కుమార్, ప్రతి ఒక్కరూ మొక్క నాటాలి అంటూ ఎనికేపాడులో మొక్కలు నాటుతున్న బీజేపీ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ సునీల్ దేవేదర్.
ప్రకృతిని కాపాడుకోవాలి అంటూ పోటీలో గెలుపొందిన విద్యార్థులు సర్టిఫికేట్లు అందించిన డిఈఓ తహెరా సుల్తాన్. ఇక్కడ లక్ష్మీ గణపతి ఆలయానికి శంకుస్థాపనని, నున్నా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనుమానాస్పద మృతి అని, కాంట్రాక్ట్ నర్సులు బీమా ఇవ్వండి అని చిన్న చిన్న ఆర్టికల్స్ రాశారనమాట. శాంతి భద్రతలు విఘాతం కలిగించొద్దు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. నెక్స్ట్ పేజ్ చూద్దాం. వైభవంగా ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ అంటూ ఒక ఆర్టికల్. ఈ సచ్చిదానంద స్వామి వారి ఆశీర్వచనంతో తీసుకుంటున్న టీటీడీ బోర్డు చైర్మన్ సుబ్బారెడ్డి. సమస్యలు పరిష్కరించండి మేయర్ రాయన భాగ్యలక్ష్మి. ఈ విజయవాడ తూర్పులోది. ఫీజుల విషయంలో ఇబ్బంది పెట్టొద్దు విద్యాశాఖ అధికారులకు చంద్రకళ రవికుమార్. కొనసాగుతున్న వ్యాక్సినేషన్. ఇది కృష్ణలంకలో డీటెయిల్స్ అన్నమాట. విద్యార్థులు కెరీరు తీర్చిదిద్దుకోవాలి జాయింట్ కలెక్టర్ శివశంకర్. సంక్షేమ పాలన జనరంజకం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. పురుగు మందుల దుకాణాల్లో తనిఖీలు అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఆపదలో ఉన్న మహిళలు ఆదుకునేందుకు దిశ యాప్. ఇక్కడ చిన్న చిన్న ఆర్టికల్స్ ఉన్నాయి, అవి చూద్దాం. గర్భిణీలు బాలింతలకు పౌష్టికార ఆహారంపై అవగాహన, కుమార్తె అదృశ్యంపై ఫిర్యాదు, అప్రమత్తతో కరోనా కట్టడి, రుణాల మంజూరులో ఇండియన్ బ్యాంక్ అగ్రగామి, వణుకూరు జగనన్న గృహం పూర్తి అంటూ యువతి అదృశ్యంపై ఫిర్యాదు అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారనమాట. మనం రైట్ సైడ్లో కొన్ని ఆర్టికల్స్ మళ్ళీ రాశారు, చూద్దాం. ఆర్థిక సాయం అందజేతని, ఇది మొగల్రాజపురం విజయవాడ తూర్పు గురించి. ప్రత్యేక కౌన్సిల్ నిర్వహించండి, కమ్యూనిస్ట్ నాయకుడు నిమ్మగడ్డ మృతి అని. నగరాభివృద్ధికి కృషి చేయండి అని మంత్రి వెల్లంపల్లి. నిరసరాయులకు ఆహార పొట్లాల పంపిణీ అంటూ అన్ని డివిజన్లు కమ్యూనిటీ ఆర్గనైజర్లు నియమించాలి అంటూ ఆర్టికల్స్ రాశారు. ఇది ఈ ఆర్టికల్స్ ఈ పేజీలో ఉన్నటువంటి జిస్ట్. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఫ్యామిలీ పేజ్ అనమాట. ఇది గోడకు కొట్టిన బంతి అంటూ మెయిన్ పేజీలో రాసింది, ఇది కంటిన్యూ జరుగుతుందనమాట. ఇది బిజినెస్ పేజ్ చూద్దాం. ఆర్థిక వ్యవస్థకు బూస్టర్ డోసు 6.29 లక్షల కోట్ల ఉద్దీపన ప్యాకేజు. ఇది ఫస్ట్ పేజ్లో ఉంది, ఇక్కడ కూడా కంటిన్యూస్ ఉందన్నమాట. ఇక చిన్న సంస్థలకు రేటింగ్స్, ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడి అనమాట. కుషాక్ వచ్చింది అంటూ, బుల్డోర్కు బ్రేక్ అంటూ, క్యూలో నాల్కో దూకుడు అంటూ కొన్ని ఆర్టికల్స్ రాశారు. ఇది బిజినెస్ పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. చూద్దాం. కరువు తీరేలా ఎరువులు, మార్కెట్ ముందస్తు వ్యూహం అంటూ ఒక ఆర్టికల్ రాశారు. భర్తే కాలయముడు అంటూ ఇది ఫస్ట్ పేజ్లో ఉన్నటువంటిది. ప్రవాసాంధ్రుల దాతృత్వం, 4.28 కోట్ల విలువైన వైద్య సామాగ్రి వితరణ అంటూ ఆర్టికల్ రాశారు. ప్రాజెక్టులన్నీ కేఆర్ఎంబి పరిధిలోకి తెచ్చిన అభ్యంతరం లేదు. ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ఆపే ప్రసక్తి లేదు. కేటాయించిన నీటినే వాడుకుంటాం. ప్రాజెక్టుల విషయంలోనైనా ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి లేదా? రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్ కుమార్. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తాం. సీఎం వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రీతి కుటుంబ సభ్యులను కలిశాను. దిశ ప్రత్యేక అధికారి కృతికా శుక్లా. ఇది దీనిలో ఉన్నటువంటిది. కరోనా కాలంలో సరికొత్త సేవలు, ప్రాచుర్యంలోకి రీహాబ్ అండ్ ట్రాన్సిషన్ కేర్ సెంటర్లు. ఇక్కడ ఒక ఆర్టికల్ ఉందన్నమాట. మనకి లెఫ్ట్ సైడ్లో కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి, చూద్దాం. ఏవియేషన్ సలహాదారులుగా విఎన్ భరత్ రెడ్డి. ఏజెన్సీలో ఇంటర్నెట్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి. పనులు ప్రారంభించుకుంటే నోటీసులు ఇవ్వండి మంత్రి శంకరనారాయణ. ఆక్సిజన్ మరణాలు సర్కార్ హత్యలే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. ప్రధాని మోదీని గ్రామాలకు చేరువ చేయాలి అంటూ ఒక ఆర్టికల్ రాశారు. ఇది ఈ పేజీలో ఉన్నటువంటి జిస్ట్ అనమాట. నెక్స్ట్ పేజ్ చూద్దాం. ఓకే, ఇంకా నెక్స్ట్ పేజ్ లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.